ఈ గత కొన్ని రోజుల నుంచి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, అందులో ప్రతి వీడియో కూడా ఇవన్నీ సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక. అసలు ఈ పునర్విక అనే పాప ఎవరు, ఆ పాపకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి, అలాగే ఇప్పటి వరకు చాలా మంది పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పునర్విక పాప కోసం చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. SMA టైప్ 1. ఈ SMA టైప్ 1 అనేది ఇప్పుడు సింపుల్ గా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మన బాడీ పర్ఫెక్ట్ గా డెవలప్ అవ్వాలంటే మన బాడీలో పర్ఫెక్ట్ జీన్స్ ఉండాలి. ఈ జీన్ లేకుండా పుట్టడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ SMA టైప్ 1 వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్ ఇలా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోతుంటాయి. ఇలా ఒక్కొక్క పాటు పాడైపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే లాస్ట్ కి చనిపోతారు. ఈ పునర్విక అనే పాపకి డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు తెలిసిందంటే ఒక 5 నెలల తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ స్టేజ్ లోకి వచ్చింది పాప. కాబట్టి ఇప్పుడు ఆ పాప ప్రాణాలతో హ్యాపీగా బతకాలంటే ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ SMA టైప్ 1 ఏదైతే ఉంది చాలా రేర్ గా వచ్చే కేసెస్ ఇవి. సో ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెడితే బాగుంటుంది. పెద్దలు తలుచుకుంటే అంతసేపు రోజు రోజుకి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నాయి. కానీ మహా అయితే గట్టిగా చేస్తే మనం కొన్ని కోట్ల వరకు రీచ్ అవ్వగలమేమో, కానీ 16 కోట్లు రీచ్ అవ్వడం అనేది కష్టమే. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఏంటంటే సాయం చేద్దామన్న ఉద్దేశంతో చేస్తాం, కానీ దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే దొరికిందే ఛాన్స్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పాప మెయిన్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాక్సిమం చేయండి. మరి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వచ్చి సాయం చేయాలి ఆ పాపకు అనుకుంటే, మీ ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేసి ట్రావెల్ విత్ జగదీష్ అని కొట్టారంటే అతని ప్రొఫైల్ వస్తుంది. అందులో ఒరిజినల్ స్కానర్స్ పెడుతున్నారు అతను. మీరు అంత సాయం చేయాలనుకుంటే అంతా స్కానర్ చేయండి అమౌంట్. అలాగే ట్రస్ట్ గా ఆ అకౌంట్ నుంచి పాపకు చేరుతుంది ఖచ్చితంగా. ఇంకా బెటర్ గా మనం ఏదైనా చేయగలిగితే, ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ పాప న్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనం గవర్నమెంట్ కి చేరేలా చేసామంటే, కింద నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన మహేష్ అన్న, సోను సూద్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళ వరకు ఇది రీచ్ అయిందంటే పాపకి చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. మామూలుగా చూస్తే ఇది కష్టమే, కానీ మనం అందరం కలిసామంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీకు తోచినంత సాయం మీరు చేయండి. పాపని అలాగైనా సరే బతికిద్దాం.